కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో శాంతియుతంగా కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్రపై అస్సాంలో బీజేపీ గుండాలు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బీజేపీ దాడులకు నిరసనగా సోమవారం రాత్రి భూపాలపల్లి పట్టణంలోని రాజీవ్ గాంధీ సెంటర్ నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోవతులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, డీసీసీ ప్రెసిడెంట్ ఐతా ప్రకాష్ రెడ్డి ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ దేశం కొరకు నెహ్రూ కుటుంబం ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబాన్ని, మరి ఈ దేశాన్ని కొరకు ఏదైతే మత సామరస్యం, కులం పేరుతో, రాముని పేరుతో ఈరోజు ఈ దేశంలో మరి కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వ్యవస్థనంతా కూడా నీరుగార్చి ఈరోజు మొత్తం ఉన్నటువంటి ఆదాని అంబానీ చేతుల్లో పెట్టి ప్రైవేట్ పరం చేయాలని చూసేటువంటి ఒక దుర్మార్గమైన పాలనకు చరమగీతం పాడాలని, దేశాన్ని రక్షించుకోవాలని న్యాయ పోరాటం చేసేటువంటి ఒక జోడో యాత్రలో రాహుల్ గాంధీ దాడికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మరి చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి దేశంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా మరి ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసిన అవసరం ఉంది. ఈరోజు రౌడీయిజం పేరుతో దాడులు చేసి ఈరోజు ఏదో రాహుల్ గాంధీకి వచ్చేటువంటి ఆదరణ ఆపాలని చూస్తే ప్రజలు మరి చాలా మేధావులు రాబోయేటువంటి రోజుల్లో ఏప్రిల్లో మేలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క బీజేపీ పార్టీకి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, మరి అదేవిధంగా ఉద్యోగ సంఘాలు చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రైవేటీకరణను ప్రోత్సహించి అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ను, రైల్వేని, అదేవిధంగా సింగరేణిని, ఇంకా ఇతర సంస్థలను కూడా మొత్తం ఎల్ఐసిని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఒక ఆదానికి అంబానీ చేతిలో కొమ్ముగాసే ఈ మోడీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని రాహుల్ గాంధీ చేసేటువంటి మరి పాదయాత్ర మీద దాడి చేయడం ఇది ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టుగా భావించాలని కోరుతూ వెంటనే దీన్ని అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని, దీన్ని రాబోయే రోజుల్లో మోడీకి గుణపాఠం చెప్పాలని ఈ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.